హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే సకినాలు చేస్తున్నాం. ఎంత బాగుంటుందో బాగా చేసినాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. నేను మాత్రం ఈరోజు ఎప్పుడు వెనకట నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ చేసేది. మా మమ్మీ చేసిన వంట గుర్తుకొచ్చి నేను కూడా ఏదన్నా స్పెషల్ వేయాలి ఎప్పుడు చేసుకునేది. చక్రాలు కారపప్పులేనా అనుకొని ఈసారి మాత్రం ఇవి చేస్తున్నా. కారపప్పులు చేస్తలేదు, ఇక ఇవే చేస్తున్నా. సూపర్ ఉంటది. ఎంత చేయరానో ఇన్నేళ్ల తర్వాత కూడా నేను చేసిన అంటే చాలా గ్రేట్. ఎట్లా వస్తాయో రాను ఇన్నేళ్ల తర్వాత ఇవి చేయడం అంటే ఎప్పుడో నేను చిన్నపిల్ల అంత ఏంటంటే ఒక 9 సంవత్సరాలు ఉంటా. 9 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే నేను చూసేదాన్ని. మా అమ్మ పెద్ద పెద్ద కుంచాలతో పోసి చేసి పెట్టేది మాకు. అది నాకు గుర్తుకొచ్చి నా పిల్లలకు నేను కూడా బాగా వీడియోలలో నేను కూడా బాగా చూడడం జరిగింది. చూసిన సకినాలు అబ్బా చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయి, ఎప్పుడో చేసినాయి, నేను కూడా చేయాలనుకొని ఈ రోజు చేయడం అయితే జరిగింది. చేసేసిన. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. కళాయి కూడా పెట్టిన. గ్యాస్ మీద చేస్తున్నాయి. ఇంకా కట్టెలు కూడా ఏరుకు రాలేదు. ఇక కట్టెలు తెచ్చేంత శక్తి కూడా లేదు, వద్దులే అని ఇంకా మంచిగా పొయ్యి మీదనే ఇంట్లో పెట్టుకొని ఇంకా ఇలా చేసేసిన ఫ్రెండ్స్. మీకు ఇట్లా ఉన్నాయి. ఎంత బాగున్నాయి, ఎంత సూపర్ గా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ చేయండి, మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిటిఎం బ్లాగ్స్. ఈ రోజు అయితే మమ్మీ వాళ్ళైతే సకినాలు అయితే పోస్తారు గైస్. ఎప్పుడో మమ్మీ చిన్నప్పుడు పోసిందంట గైస్, కానీ ఇప్పుడు అయితే ఫస్ట్ టైం చేస్తుంది. ఫస్ట్ టైం అయినా సరే మస్తు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ రావేమో అనుకుంది, కానీ బాగానే వచ్చినాయి. ఇక పోస్తుంటే అన్నీ కూడా మస్తు వచ్చినాయి అనమాట. రౌండ్గా మనం పోస్తుంటే ఏదైనా అలవాటు అయిపోతుందిగా. ఫస్ట్ అయితే మనం అట్లా పెట్టుకోవాలంట గాయస్ అమ్మవారికి. ఇగో నూనెలు అయితే వేగుతున్నాయి మంచిగా. అయితే మమ్మీ వేపుతుంది. మనం పిండి కలుపుకొని ఫస్ట్ అయితే మనం ఒక 2 కిలోలు అయితే బియ్యం అయితే మనకి ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనం పట్టించుకోవాలన్నమాట. బియ్యాన్ని మళ్ళీ ఆరబెట్టి పట్టించుకొని ఆ పట్టించుకున్న పిండిలో నువ్వులు, జీలకర్ర, ఓమ వేసి బాగా మిక్సింగ్ చేసి ఇంకా మనకి మరీ జిగురు కాకుండా మరీ అట్లా కాకుండా మామూలుగా మన చపాతి పిండి టైప్లా కలుపుకొని మామూలుగా ఇట్లా రౌండ్గా వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకుంటే మనకైతే సకినాలు అనేవి రెడీ అయిపోతాయి. ఫస్ట్ టైం మమ్మీ అయితే చేసింది, చిన్నప్పుడు చేసిందంట. కానీ ఇప్పుడు మాకైతే ఈ సకినాలు అంటే ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ టైం మేమైతే దీన్ని టేస్ట్ చేస్తున్నాం. మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోండి. మా పెద్దమ్మ మా మమ్మీ అయితే ఈరోజు అయితే ఈ సకినాలను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అట్లనే నేను హాస్టల్ పోతున్నా కాబట్టి మమ్మీ కొత్తగా ఏమైనా ఐటమ్స్ చేయ మమ్మీ అంటే ఈ సకినాలు గుర్తొచ్చి మమ్మీ అయితే చేస్తుంది గాయస్. మనమైతే ఇవి టైంపాస్ కానీ ఎట్లనైనా తినొచ్చు. మస్తు ఉన్నాయి టేస్ట్ మాత్రం. మీకు కూడా కావాలంటే చేసుకోండి. మమ్మీ అయితే మంచిగా వేపుతుంది. మన కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేపుకోవాలి మంచిగా. హాయ్ అయితే చెప్తుంది మమ్మీ. మంచిగా అయితే మన గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకొని తీసేసుకోవాలి. ఇక మనకి సకినాలు అనేవి రెడీ అయిపోయినట్టే. మనకి టైంపాస్ కూడా తినొచ్చు, మస్తు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే సకినాలు చేస్తున్నాం. ఎంత బాగుంటుందో బాగా చేసినాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. నేను మాత్రం ఈరోజు ఎప్పుడు వెనకట నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ చేసేది. మా మమ్మీ చేసిన వంట గుర్తుకొచ్చి నేను కూడా ఏదన్నా స్పెషల్ వేయాలి ఎప్పుడు చేసుకునేది. చక్రాలు కారపప్పులేనా అనుకొని ఈసారి మాత్రం ఇవి చేస్తున్నా. కారపప్పులు చేస్తలేదు, ఇక ఇవే చేస్తున్నా. సూపర్ ఉంటది. ఎంత చేయరానో ఇన్నేళ్ల తర్వాత కూడా నేను చేసిన అంటే చాలా గ్రేట్. ఎట్లా వస్తాయో రాను ఇన్నేళ్ల తర్వాత ఇవి చేయడం అంటే ఎప్పుడో నేను చిన్నపిల్ల అంత ఏంటంటే ఒక 9 సంవత్సరాలు ఉంటా. 9 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే నేను చూసేదాన్ని. మా అమ్మ పెద్ద పెద్ద కుంచాలతో పోసి చేసి పెట్టేది మాకు. అది నాకు గుర్తుకొచ్చి నా పిల్లలకు నేను కూడా బాగా వీడియోలలో నేను కూడా బాగా చూడడం జరిగింది. చూసిన సకినాలు అబ్బా చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయి, ఎప్పుడో చేసినాయి, నేను కూడా చేయాలనుకొని ఈ రోజు చేయడం అయితే జరిగింది. చేసేసిన. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. కళాయి కూడా పెట్టిన. గ్యాస్ మీద చేస్తున్నాయి. ఇంకా కట్టెలు కూడా ఏరుకు రాలేదు.
ఇక కట్టెలు వచ్చే అంత శక్తి కూడా లేదు, వద్దులే అని ఇంకా మంచిగా పొయ్యి మీదనే ఇంట్లో పెట్టుకొని ఇంకా ఇలా చేసేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు నాకు ఎంత బాగున్నాయి, ఎంత సూపర్ గా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ చేయండి, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.